హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకార్. నిన్న సండే అయితే మాకు వెజిటేరియన్ తినాలనిపించి ఫ్యామిలీ అందరం కలిసి రెగ్యులర్గా టెంప్టేషన్ హోటల్స్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడైతే క్రిస్పీ బేబీకార్న్ బాగుంటుంది, అలాగే ఐస్ క్రీమ్ కూడా బాగుంటుందని చెప్పి అప్పటిలాగే మేము మా ఫ్యామిలీతో టెంప్టేషన్స్కి అయితే విజిట్ చేసాం అనమాట. బట్ ఈసారి అయితే మేమైతే సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. ఇంకా డిసైడ్ అయిపోయాం అనమాట, ఈ టెంప్టేషన్ అయితే ఇంక నుంచి స్టాప్ చేద్దాం, ఇంకా వెళ్ళకూడదని డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే ఇక్కడ జిఎస్టీ చూస్తే ఏకంగా 23% అయితే జిఎస్టీ అయితే వేశారండి. చాలా ఎంత దారుణం అంటే అంత దారుణం అనమాట. ఒక పక్క ఫుడ్కి ఏమో కాస్ట్ ఎక్కువ, 5% జిఎస్టీ వేసి ఫుడ్కి, అందులో ఐస్ క్రీమ్ కూడా మళ్ళీ కాస్ట్ ఎక్కువ ఫ్రెండ్స్. ఏం చేస్తాం, టేస్ట్ ఎప్పుడులాగా బాగుంటుందని చెప్పి వెళ్ళాం అనమాట. ఐస్ క్రీమ్కి సపరేట్గా 18% వేసి, మళ్ళీ ఫుడ్ కూడా సపరేట్గా 5% వేసి, మొత్తం కలిపి జిఎస్టీ అయితే 23% అయితే జిఎస్టీ అయితే వీళ్ళు వేశారనమాట. దగ్గరగా ఉట్టి జిఎస్టీ అయితేనే 150 రూపీస్ అయితే పడిపోయింది మాకు. చూసుకోండి, 150 రూపీస్ అంటే మనకి ఒక ఐస్ క్రీమ్ కానీ, 2 ఐస్ క్రీమ్ కానీ, అలాగే ఒక చికెన్ దమ్ బిర్యానీ కానీ బయట చాలా ఇలా అన్ని రకాలుగా వస్తాయి అన్నమాట. ఓన్లీ ట్యాక్సే వీళ్ళు చాలా రకాలుగా దారుణం అయితే చేశారనమాట. సో ఇంక నుంచి అయితే మేమైతే టెంప్టేషన్కి అయితే వెళ్ళాం. కంప్లైంట్ కూడా మేము ఆన్లైన్లో పెడదామని డిసైడ్ అయిపోయాం ఫ్రెండ్స్. టైం చూసి ఈ కంప్లైంట్ కూడా పెడతాం అనమాట. బట్ ఐస్ క్రీమ్ కూడా క్వాంటిటీ కూడా తగ్గిస్తారు. ఇదివరకైతే ఫుల్గా పెద్ద కప్పులో చాలా ఇచ్చామన్నమాట ఐస్ క్రీమ్ వేసి, ఇప్పుడైతే ఐస్ క్రీమ్ క్వాంటిటీ కూడా తగ్గిస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, బిల్ అయితే జిఎస్టీ ఫుల్